ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి గాడ్, మన గురువు మనందరినీ ఒక మార్గంలో మిలీనియర్స్ని చేయడానికి, నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించే ఒక వేలో తీసుకుపోతున్నటువంటి మన విజయరాజ్ సార్కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నిన్నటి ఆలోచనలే ఈరోజు మీరు, నిన్నటి వరకున్న ఆలోచనలే ఈరోజు మీరు, ఈరోజు మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తు. ఈ కొటేషన్ ఎంతమందికి అయితే అర్థమవుతుందో, కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితం మారుతుంది. ఒకరోజు మీ ఇంట్లో టీవీ లేదు, టీవీ కావాలి, టీవీ తెచ్చుకోవాలని ఆలోచన చేసిన తర్వాత మీ ఇంట్లోకి టీవీ వచ్చింది. ఏ సార్ నో? ఒకరోజు మీ దగ్గర స్మార్ట్ మొబైల్ లేదు, స్మార్ట్ మొబైల్ కావాలి అని అనుకొని ఆలోచించిన తర్వాత మీ జీవితంలోకి స్మార్ట్ మొబైల్ వచ్చింది. ఏ సార్ నో? ఏదైతే కావాలని మనం ఆలోచిస్తున్నామో ఆలోచించిన తర్వాత అది మన జీవితంలోకి వస్తుంది. కరెక్టేనా? కరెక్టేనా? మరి ఈరోజు మీ ఆలోచనలే రేపటి మీ భవిష్యత్తు. మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం? ఒకరోజు నేను ఇదే విజయవాడలో వేదిక, బెంజ్ సర్కిల్ వేదిక హాల్ అని ఇక్కడ ఉంటుంది పక్కన, ఇప్పుడు అది తీసేసిండ్రు. అక్కడ మూలకు కూర్చొని ఆ రోజు ఒక ఆలోచన చేసిన. బూట్ క్యాంప్లో లీడర్స్ అందరు అక్కడి నుంచి ఇక్కడికి నడుస్తూ వచ్చినప్పుడు వాళ్ళకు క్లాప్స్, విజిల్స్ వస్తూ ఉంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ స్పీకర్గా మాట్లాడుతూ ఉంటే నాకు ఆ రోజు అనిపించింది, ఒక ఆలోచన చేసిన, నేను కూడా ఒకరోజు ఈ విధంగా నడుస్తూ పోతే నా క్లాప్స్ వస్తాయని ఆలోచించిన. నేను ఆలోచిస్తేనే నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నా. మై డియర్ లీడర్స్, మీరు ఆలోచన చేయండి. ఎవరైతే బలంగా ఆలోచిస్తారో ఖచ్చితంగా మీరే ఇలాంటి ఒక బూట్ క్యాంపుని చేసే ఒక లీడర్షిప్ మీ లోపల వస్తుంది. మీరే ఒక లీడర్ అవుతారు. మీ అండర్లోనే ఇలాంటి బూట్ క్యాంప్ చేయొచ్చు. చేద్దాం, ఆలోచన చేస్తారా? థ్యాంక్ యూ. మా టీమ్ గోల్ 2025 వరకు 1000 మందిని కారచువర్స్ని తయారు చేయాలా, 1000 మందిని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తులని తయారు చేయాలని ఒక గోల్తో మా టీం వెళ్తుంది. థ్యాంక్ యూ. ఎవరు? ఒక విలేజ్, నేను ఒక ఇస్త్రీ చేసే పర్సన్, చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్. ఒక ఇస్త్రీ చేసే పర్సన్ ఆలోచనలు ఎలా ఉంటాయి? రోజుకు ఒక 200 రూపాయలు వస్తే చాలు, ఒక 300 రూపాయలు వస్తే చాలు అని ఒక ఆలోచనతో బతుకుతారు. ఏ సార్ నో? అలాంటి ఒక పర్సన్ ఒక మామూలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి, అసలు చదువు అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత ఏం చదువుతుందో తెలియదు, ఈ బిఏడు డిఏడు అసలు ఆ ఎడ్యుకేషన్ గురించి అసలు నాకు తెలియదు. ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా బోర్, చదవడం అంటే చాలా బోర్, చాలా పూర్. బట్ ఆ టైంలో, ఇస్త్రీ చేస్తున్నటువంటి ఒక టైంలో నేను ఈ వ్యక్తికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే నేను ఆ వ్యక్తిని ఏమనుకుంటున్నా అంటే, నా ద్వారా ఈయనకేదో లాభం దొరుకుతుంది, అందుకే నాకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకునేది. బట్ ఇప్పుడు నేను క్షమించమని వేడుకుంటున్నా. నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ రామ్మోహన్ సార్కి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. వెస్టిజ్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. 2017 సెప్టెంబర్లో ఈ అవకాశం నా ముందుకు వచ్చింది. ఎంతమంది ఈ అవకాశాన్ని డైరెక్ట్గా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారని ఒకవేళ హ్యాండ్ రైజ్ చేయమంటే ఎవ్వరూ లేపరు. ఫస్ట్ టైం ఆప్షన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఎన్నోసార్లు ఫోన్ చేసి వచ్చిండ్రు, చూసుకోండి ఒకసారి. ఫస్ట్ టైం హాల్కి వచ్చిండొచ్చు మీరు మీటింగ్కి, కానీ ఎన్నోసార్లు ఫోన్ చేసి ఉంటారు. ఏ సార్ నో? చాలా తక్కువ మంది, 0.1% పీపుల్ మాత్రమే ఉంటారు ఫస్ట్ టైం యాక్సెప్ట్ చేసినటువంటి పర్సన్స్. బట్ నేను సేమ్ మీలాగానే ఎన్నోసార్లు కాల్ చేస్తే రిజెక్ట్ చేసినటువంటి పర్సన్నే. బట్ ఒకరోజు వచ్చి పెన్ను పేపర్తో ఒక ప్లాన్ విన్నా,
నాకేం అర్థం కాలేదు. ప్రోడక్ట్స్ గురించి అర్థమైంది, హెల్త్ వస్తుంది అనుకున్నా, డబ్బులు వస్తాయని మాత్రం నేను అనుకోలేదు. చాలా వ్యాపారాలు చేసి మార్కెట్లో నేను ఫెయిల్ అయి ఉన్నా. చాలా పూర్ ఫ్యామిలీ, అమ్మా నాన్న సంపాదించింది, తాతల ఆస్తి కానీ ఎలాంటివి లేవు. కానీ ఒకటే కోరిక, ఎవరి కింద జాబ్ చేయొద్దు, ఏదైనా నా సొంతగా చేయాలా. అందుకే నేను ఇస్త్రీ షాప్ పెట్టుకున్నా. ఆ ఉన్నటువంటి ఆలోచనతో నేను ఏం చేసినంటే, ఒక పౌల్ట్రీ ఫామ్ వేసిన, డబ్బులు అప్పు తీసుకొచ్చి ఫెయిల్ అయింది. గోట్ ఫామ్ వేసిన, ఫెయిల్ అయింది. డైరీ ఫామ్ వేసిన, ఫెయిల్ అయింది. ప్రైవేట్ షీట్స్ నడిపించిన, డబ్బులు అవుట్ స్టాండింగ్లో. ఇప్పటికి కూడా జనాలు నన్ను చూస్తే కిందికి మొక్క వచ్చి వెళ్ళిపోతారు చాలామంది. నేను మార్కెట్లో తిరుగుతున్నప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు చాలామంది. 12 లక్షల వరకు బయట ఉంది. చిట్స్ నడిపించిన, ప్రైవేట్ ఫైనాన్స్ నడిపించిన, అట్లా ఓవరాల్గా 35 లక్షల అప్పు ఉంది. అప్పుడు ఈ బిజినెస్ గురించి నా ముందరికి వస్తే ఇది కూడా అలాంటిదని అనుకుంటామా లేదా? సార్ నో, అలా లైట్ తీసుకొని నేను రిజెక్ట్ చేస్తున్నా. కానీ జనవరి 19, 20, 21, 2018 నా జీవితాన్ని మార్చేసింది అదే బూట్ క్యాంప్ ఇన్ విజయవాడ. మీరు రాసుకొని పెట్టుకోండి. ఈ 3 రోజులు ఎవరైతే వచ్చిండ్రో 7, 8, 9 జూన్ 2024 ఇంటికి వెళ్ళిన తర్వాత గోడ మీద రాసుకోండి. మీరు మీ పిల్లలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, బూట్ క్యాంప్ మీ జీవితాన్ని మార్చింది అని. ఎంతోమంది జనాలకు మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నేను ఇలాంటి ఒక బూట్ క్యాంప్లో కూర్చొని విని మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళే సంపాదించినప్పుడు నేనెందుకు సంపాదించలేననే ఒక నమ్మకంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. వెళ్ళిన తర్వాత ఇంకో మాసు మందికి కలుస్తూనే వెళ్ళిన. ఏమవుతుంది కలుస్తూ పోతే చెప్పంగానే వస్తారా జనాలు? రారు. 35 లక్షల అప్పు ఉంది, వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. 35 lakhs to 60 lakhs అయింది అప్పు. ఎంత అయింది? 60 లక్షల అప్పు. ఈ బిజినెస్లో డబ్బులు వస్తాయని నమ్మకం కలిగింది. ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్ల పడితే అందులో పోతావు, ఏది పడితే అది తీసుకొస్తావు ఇంటికి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఎంతమందికి ఫ్యామిలీ రిజెక్షన్స్ ఉన్నాయి? మీకు ఫ్యామిలీ రిజెక్షన్స్ ఉంటే రేపు ఇక్కడ మీరు స్పీకర్ అయినట్టే, మీకు స్పీకర్ అయినట్టే. నో ప్రాబ్లం. ఫ్యామిలీ నుంచి రిజెక్షన్ కాని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ బిజినెస్లో. తర్వాత మా మిసెస్ని ఇలాంటి ఒక ట్రైనింగ్కి తీసుకొచ్చి కూర్చోబెడితే ఆమె కూడా అర్థమైంది డబ్బులు వస్తాయని చెప్పేసి. మెల్లమెల్లగా సపోర్ట్ అనేది దొరికింది. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవ్వరు కూడా నా మాట వినట్లేదు. ఎందుకంటే నేను అప్పులలో ఉన్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నేను డబ్బులు అప్పు అడుగుతానేమో అన్న ఒక ఉద్దేశంతో నా ఫోన్లు లేపడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోవడం మానేసిండ్రు. నన్ను చూస్తే పారిపోయేది, ఎవరు కూడా నా ముందర వచ్చి నిల్చునేది కాదు. బట్ ఒకటే, వెస్టీజ్లో నేను సక్సెస్ అవుతా అనే ఒక నమ్మకం నాకు బలంగా ఉంది. ఎవ్వరు నా మాట విన్నా వినకపోయినా నేను నా గోల్ రీచ్ అవుతా, నా అప్పులన్నీ తీర్చేసుకునే ఒక అవకాశం నాకు దొరికింది అని చెప్పేసి ఈ బిజినెస్ని ఒకటే వేలో చేసుకుంటూ వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 60 లక్షల అప్పు తీరిపోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అప్పులు ఉన్నాయని మనకు చాలామంది చెప్తూ ఉంటారు. వెస్టీజ్ బిజినెస్ మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు 5 లక్షల అప్పు ఉంది, అప్పు అయిపోయిన తర్వాత నేను వెస్టీజ్లోకి వస్తా అంటారు చాలామంది. జీవితంలో మీ అప్పు తీరదు, మీరు వెస్టీజ్లోకి రారు, అవకాశం లేదు. మీకు 1 కోటి రూపాయల అప్పు ఉందా? ఫస్ట్ వెస్టీజ్ టేకప్ చేయండి. 1 కోటి రూపాయల అప్పు ఉన్నా సరే వెస్టీజ్ టేకప్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈరోజు మీకు ఒక అప్ అండ్ డౌన్స్ గురించి మాట్లాడడానికి స్టేజ్ మీద వచ్చిన. వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్లో డబ్బు ఎట్లా వస్తుంది? చాలామందికి డౌట్ ఉంటుంది. సార్ చెక్స్ నాకు లాస్ట్ మంత్ 10,000 వచ్చింది, ఈ మంత్ 2,000 వచ్చింది, ఇంకా నేను ఈ బిజినెస్లో ఉండా అని చెప్పి మన డౌన్ లైన్స్ మాట్లాడుతూ ఉంటారు. డిసప్పాయింట్ అవుతారు. డోర్ వేసుకుంటే మళ్ళీ అది ఇయర్, ఇక లాక్ వేస్తారు లోపల నుంచి. రైట్, అది మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. మా ఫ్యామిలీ, నా భార్య, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ బేబీ అక్కడ ఉంది, థ్యాంక్ యూ. అండ్ మై సన్. బిజినెస్ స్టార్ట్ చేయగానే
ఫస్ట్ మంత్ నాకు వచ్చినటువంటి ఇన్కమ్ 621 రూపాయలు. 2017లో ఈ బిజినెస్ అవకాశం వచ్చినప్పుడు నన్ను పిలిచిన వాళ్ళ కోసం వెళ్ళి నేను ఒక 10,000 రూపాయల ఐటమ్ కొనుక్కుంటే నాకు వచ్చినటువంటి బోనస్ అది. అందరికీ కూడా ఫస్ట్ మంత్ 200, 350 రూపాయలు వచ్చినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే జనాలకి వెళ్ళి చెప్పేటప్పుడు మీకు డబ్బులు రాలేదని చాలా ఫీల్ అయిపోయి చెప్పడానికే వెళ్ళరు ముందుకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 40 రూపాయలు వస్తే 40 రూపాయల గురించే మాట్లాడండి. నేను కొనుక్కుంటే 40 రూపాయలు వచ్చినాయి, ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన, సంవత్సరం తర్వాత నాకు 50,000 వస్తాయి, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఫస్ట్ నేను నీ దగ్గరికే వచ్చిన, ఆల్రెడీ జాయిన్ అయ్యి పని చేస్తున్న వాళ్ళకి ఇంత వచ్చిందని చెప్పి చూపెట్టండి. మీకు 40 వేస్తే 40 చూపెట్టండి. నిజాయితీగా ఉండండి బిజినెస్లో.